హై గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ అయితే డే అయితే ఇంకా కిచెన్ నుంచే స్టార్ట్ కదా. ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసినాక నేనైతే నైట్ అయితే దోశలు వేద్దాం నెక్స్ట్ మార్నింగ్ అనేసి నైటే పిండి అయితే రెడీ చేసి పెట్టిన. అండ్ దీనికోసం అయితే ఇప్పుడు దోశలు వేసుకోవడానికి అయితే ప్యాన్ పెట్టిన. ఇదైతే ఐరన్ దోశ ప్యాన్, అది దాంట్లోనే చపాతీ అన్నీ ఇంకా దాంట్లోనే ఐరన్ది అది. అండ్ దోశలు అయితే బాగా వస్తాయి, చపాతీలు కూడా బాగానే వస్తాయి దానిపైన, అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడైతే దోశలు వేసుకుంటూనే పక్కన పల్లీలు అయితే వేయించేసుకుంటున్నా చట్నీ కోసము. అండ్ మేమైతే దోశలు టిఫిన్ చేసేటప్పుడు అందరం ఒకటేసారి చేస్తాము. సో ఇక వేస్తూ ఉంటే ఒక్కొక్కరు చేయడం కాకుండా వేసేసి పెట్టేసుకొని ఇంకా అందరం కూర్చొని ఇంకా తినేస్తాం అన్నట్టు, పిల్లలు మేము. ఇంకా ఇక్కడ దోశలు వేసేసుకున్నాను, పక్కన పాలు కూడా ఆగిపోతున్నాయి. అండ్ పల్లీలు అయితే వేయించేసుకున్నా. దీంతో అయితే ఇప్పుడు చట్నీ అయితే రెడీ చేసేసుకోవాలి. చట్నీకి అయితే ఇంకా నేను పోపు ఏం పెట్టాను, డైరెక్ట్ ఇంకా మిక్సీలో వేసింది అలాగే తినేస్తాం. కొంచెం ఆయిల్ అన్న అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా, హెల్త్ కొంచెం బాగుంటుంది. అండ్ ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా ఏం తగ్గదు, బాగుంటుంది టేస్టీగా. దీంట్లోకి అయితే పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, సాల్ట్ వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకుంటా. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. దోశలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయినాకనైతే ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేస్తాము. ఇలా మధ్యలో ఇంకా అలా టైం దొరికితే ఇంకా టీ అయితే తాగాలి. ఇక్కడైతే నేనైతే మా ఇద్దరికైతే టీ పోసేసుకుంటున్నాను. టీ పోసేసుకొని ఇంకా ఆ టైం టీ అయితే ఇంక ఇద్దరం ఒకటేసారి తాగేస్తాము. ఒకటేసారి పోసేసుకొని ఇద్దరం సేమ్ టైంలో ఇద్దరం కూర్చొని తాగుతాం అట్లా. ఇంకా నేను అప్పుడప్పుడు ఇక కిచెన్లో వంట చేస్తూ ఇంకా టీ తాగుతూ అయితే చూస్తూ ఉంటాను. ఇక్కడ వంట కూడా రెడీ అయిపోయింది, టీ అయితే తాగుతున్నా. టిఫిన్ అయితే చేసేసేయాలి ఇంకా టీ తాగినాక. పిల్లలు కూడా పాలు అయితే తాగేసినారు. ఇక అందరం ఒకటేసారి కూర్చొని ఇంకా టిఫిన్ చేయాలా. ఇంకా సండే అంటే స్పెషల్ ఏమి ఉండదు, కాకపోతే ఇంకా అందరం ఇంటి దగ్గర ఉంటాం అంతే. నెక్స్ట్ అయితే వాటర్ మెలన్ అయితే తీసుకున్నాను వస్తే. ఇంకా వాటర్ మెలన్తో ఐస్ క్రీమ్ అయితే చేసేయమన్నారు. ఐస్ క్రీమ్ చేద్దామని అయితే జ్యూసర్ అయితే తీసుకున్నాను. జ్యూసర్లో అయితే ఇదైతే చాలా యూజ్ అవుతుంది నాకు మంచిగా. ఇంకా ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే సీడ్స్ సపరేట్ చేసి వేసుకోవాలి, దాన్ని మళ్ళీ వడగట్టాలి, అట్లా అంత ప్రాసెస్ లేకుండా ఈ జ్యూసర్లో అయితే పల్ప్ అండ్ జ్యూస్ అయితే మంచిగా సపరేట్ చేసి అయితే వస్తుంది. ఇక్కడ మనం యూజ్ చేసిన పల్ప్ వస్తుంది కదా, అందులో కూడా కొంచెం జ్యూస్ ఉంటుంది. ఆ పల్ప్ని మళ్ళీ ఒకసారి అయితే జ్యూస్ అయితే తీయాలి. నాకు 1 వాటర్ మెలన్కి అంటే చిన్న సైజుది, దానికి 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే వచ్చింది. చాలా స్వీట్ ఉంది వాటర్ మెలన్ అయితే. ఐస్ క్రీమ్ చేసినాక కూడా చాలా అంటే చాలా స్వీట్గా అయితే వచ్చింది. షుగర్ వేసినామేమో అన్నంత స్వీట్ అయితే ఉన్నది, న్యాచురల్గానే చాలా టేస్టీగా ఉన్నది. అండ్ ఇక్కడైతే జ్యూసెస్ అయితే తీసి ఐస్ క్రీమ్స్ అయితే పెట్టాలి. ఐస్ క్రీమ్స్ రెడీ అయ్యేలోపు ఇంకా పిల్లలకి స్నానం చేయించడం, ఇంకా వేరే ఇంకేమైనా పనులు ఉంటాయి అవి అయితే చేసేసుకోవాలి. ఇంకేదైనా చేసినామంటే పిల్లలు ఇంకా అదే అడుగుతూ ఉంటారు. ఐస్ క్రీమ్ అయ్యేదాకా 10 సార్లు అడుగుతారు, ఇది అయ్యిందా మమ్మీ అని. ఇంకా అంతే కదా, పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా ఇంత టైంకే అవుతుందని. సో సండే అయితే అలా గడిచిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను ఇక్కడ ఐస్ మోల్డ్స్లోనైతే వేసేసుకుంటున్నాను. నాకు ఇందులో అయితే 8 ఉన్నాయి. 8 పీసెస్ ఐస్ క్రీమ్ అయితే వస్తాయి మనకు. దీనికి పర్ఫెక్ట్గా అయితే ఆ జ్యూస్ అయితే సరిపోయింది చాలా. ఇంకా ఏమి అంటే తక్కువ పడడం అలా ఏం లేదు, కొంచెం అయితే ఇంకా మిగిలింది. ఇంకా ఇట్లా ఐస్ క్రీమ్స్ చేసిన కాంచి అయితే ఇంకా జ్యూస్ తింటలేరు, వాటర్ మిలన్ డైరెక్ట్గా తింటలేరు, ఇవే కావాలని అడుగుతున్నారు. అంతకుముందుకేమో కట్ చేసి పెట్టేస్తే తినేసేవాళ్ళు. ఇక ఐస్ క్రీమ్ అలవాటు అయ్యింది కదా, ఇంకా ఐస్ క్రీమే అడుగుతున్నారు. అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్